హాయ్ ఫ్రెండ్స్, శివరంజన రాగం మూర్ఛన కాస్త ఆలాపన చేసి బ్రహ్మమురారీసు రాక్షితలింగం అనేది ఈ శివరంజన రాగంలోనే ఉంది. దాన్ని స్వరాలు పలికిస్తా. ఓకే, ఇట్లా మనకి తెలిసినట్లు ఆలాపన చేసుకుంటూ పోతే అదే కొంచెం అవగాహన అనేది వస్తుంది, దాని మీద ఈ రాగం మీద పట్టు అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మమురారీసు రాక్షితలింగం అనే పాట ఈ శివరంజన రాగంలోనే సృష్టించిందే. దాంట్లో స్వరాలు నేను చెప్పగలను. ఆ స్వరాలు చూసుకొని మీరు నేర్చుకుంటే బాగా వస్తుంది. ఈ పాట మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. తాళంతో మ్యూజిక్తో చేస్తా. ఇది బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం రావణధర్ప వినాశనలింగం తర్ప్రణమామి సదాశివలింగం అనే ఇవి వర్డ్స్ ఉన్నాయా, దానికి ఇది సేమ్ ఇట్లే వస్తుంది. ప్రతి ఒక్క పల్లవికి ఇదే ఉంటుంది అనమాట. ఇంకొక రీచ్ చేస్తా. ఇది పల్లవి మాత్రమే. మళ్ళీ శరణం అనేది ఇది శరణం. ప్రతి చరణానికి ఇవే స్వరాలే వర్తిస్తాయి. పల్లవికి మామూలు ఇదే పల్లవికి ప్రతి చరణం అయిన తర్వాత పల్లవి ఎత్తుకుంటామే. ఆ పల్లవికి ఇదే ఫస్ట్ వాయించింది వర్తిస్తుంది. దీన్ని మనం పాట బాగా నేర్చుకుంటే పాటని దాని ప్రకారంగా మనం పలుకొచ్చు. చూడండి, ఇప్పుడు నీటి వర్క్ చేస్తా.
బాగా వాయించేది నేర్చుకుంటే మనం ఈజీగా పాట కన్నా పాడుకోగలం. ఫస్ట్ దీన్నే ట్రైనింగ్ చేయండి.